అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. నేను పుట్టింది పెరిగింది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం. నా జీవిత అన్వేషణలో ఎక్కడెక్కడో తిరుగుతూ 91వ సంవత్సరంలో అనంతపురానికి వచ్చాను. అప్పటికే సార్ ఇంకా అనంతపురంకు రాలేదు. 92లో కర్నూలులో పిరమిడ్ వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ అయింది కర్నూలు పిరమిడ్ సొసైటీ. దాని తర్వాత అనంతపురం మాస్టర్లందరూ వెళ్ళి ఆయన అనంతపురం పిలవడం, అలా ఆయన అనంతపురం ప్రతి ఆదివారం వచ్చేవారు. ఎందుకంటే ఆయన కోరమండలంలో ఉద్యోగం చేసేటప్పుడు శనివారం నాడు డ్యూటీ అయిపోతే బస్ ఎక్కి అనంతపురంకి వచ్చేవారు. ఆదివారం అక్కడ ఉండేవారు. సోమవారం ఉరవకొండ, గుంతకల్లు, ఇలా ఈ 4 రోజులు తిరిగి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఈ ధ్యానం గురించి సార్ దగ్గర నేర్చుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన పేరు శాస్త్రి, కడపతను, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఆయన ద్వారా ధ్యానం అంటే ఏంటో తెలుసుకుని ఒక 2 రోజులు నేను ధ్యానం చేసిన తర్వాత నేను పత్రిజీని చూడడం జరిగింది. అలా పత్రిజీని కలిసిన తర్వాత ఇంకా ఆయనతో ఉండేటువంటి సాహచర్యం, మన ధ్యాన సాధన అనేది ఏం చేస్తుందంటే, ఒకసారి మలేషియాలో ఒక చైనా మాస్టర్ అడిగారు, ధ్యానం చేస్తే వచ్చేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటి అని. అప్పుడు పత్రిజీ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే ఒక 40 రోజులు సిన్సియర్గా ధ్యానం చేస్తారో, అదే మండల దీక్ష, ఆ ధ్యానం చేయడం వల్ల గత జన్మల్లో మనం సాధించిన విజ్డమ్ ఏదైతే ఉందో అది ఈ జన్మలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే అనేక జన్మల్లో మనం పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జన్మలోకి ఆ జ్ఞానం మనకు తెలియకుండా మనలోకి వచ్చేస్తుంది. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా ధ్యానం అంటే ఆమెడ దూరం ఉంటారు. మరి వాళ్ళు ఎంత కరెక్ట్గా మురటగా ఉంటారో మనం చెప్పక్కర్లేదు. వాళ్ళు తినే ఆహారమే దానికి కారణం. ఇంకా డ్యూటీ అంటారా, చేతిలో లాఠీలు అయితే రోడ్డు మీకు రారు. అన్నీ తమో గుణంలోనే ఉంటాయి. మరి ఆ తమో గుణాన్ని వదిలేసి మాంసాహారాన్ని మానేసి ఇంత విజడం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జన్మలో మార్పు అంటే, ఆవిడ గత జన్మలో చేసుకున్న ధ్యానం, ఆ జ్ఞానం ఈ జన్మలోకి బదిలీ అవ్వబట్టి ఆవిడలో ఆ మార్పు వచ్చింది. అలాగే ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు మానవాళికి ఓ నూతన ధర్మాన్ని అందించాలి అని ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆయనకు కూడా ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఆ పరీక్షలు ఎదురైన తర్వాత ఆయనకి ధ్యానంలో మహామౌనం వచ్చిన తర్వాత అసలు అల్టిమేట్ ట్రూత్ ఏంటో అర్థమైన తర్వాత తొలిజాములో కూర్చుని ఆయన తన జన్మల్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. అంటే తెల్లవారుజామున 4 జాములు ఉంటాయి కదా, తెల్లవారుజామున 4 గంటల సమయం వచ్చేసరికి ఆయన 72 గత జన్మలు చూసుకున్నాడు. అంటే ఇప్పుడు గత జన్మ అంటే ఏంటి? నేను వెళ్ళి ధ్యానంలో కూర్చోకొని నాలాంటి రూపమే నాకు కనబడి అది వేషం వేరేగా ఉంటే ఇది నా గత జన్మ అని తెలుసుకుంటాం. దాని పేరు తెలియదు, ఊరు తెలియదు. ఆయన అలా కాదు. తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి తిరిగి చనిపోయేంత వరకు ఆ జన్మలో ఆయన ఏమేమి చేశాడో
ఆ విషయాలన్నీ కూడా చూశాడు. ఎన్ని జన్మలు? 72 జన్మలు. అంటే 72 జన్మల జ్ఞానాన్ని ఈ జన్మలోకి బదిలీ అయితే ఆయన నోరిప్పితే ఎలాంటి జ్ఞానం బయటకు వస్తుందో, ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. బాగా గమనించండి. 2500 సంవత్సరాల క్రితం ఫోటోలు లేవు, కెమెరాలు లేవు, వీడియోలు లేవు. అసలు బుద్ధుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన్ని చూసిన వాళ్ళు, దర్శించిన వాళ్ళు ఆయన గురించి వర్ణన కవులు చేస్తే ఆ వర్ణన ఆధారంగా కొంతమంది పెయింటింగ్ వేశారు. అవునా? ఆ పెయింటింగ్ వేసి కింద గౌతమ బుద్ధుడు అని రాస్తే ఆ బుద్ధుడి కొంక అలా తదేకంగా చూస్తాం. నిజంగా అది బుద్ధుడి ఫోటో కాదు, అయినా కానీ అంత తదేకంగా చూస్తాం కదా. ఎందుకు? ఆ పేరులో ఉండే హోరు అలాంటిది. 72 జన్మల జ్ఞానాన్ని ఒక జన్మలో పుణికి పుచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒక బుద్ధుని చూసి తెలుసుకోవాలి. అలాగే పత్రిజీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు, మనం ఉన్నది ఉద్యోగాల కోసం, సంపాదన కోసం కాదు. మనకి ఏదైతే తెలిసిందో, ఏదైతే అనుభవం తెచ్చుకున్నామో అది అందరికీ ఇచ్చి ఈ సొసైటీ తయారు చేయాలి. దీనికోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంతే. ఆయన మాటలో ఏం శక్తి నన్ను ఆకర్షించిందో, ఏమైందో నాకైతే తెలియదు ఆ రోజుల్లో. అంతే, ఆయన చెప్పారు, వదిలేసాం. ఆయనతో పాటు తిరగడమే. గురువు అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. స్వామి వివేకానందని ఆయన అమెరికన్ శిష్యుడు ఒక ఆయన, మీ భారతదేశంలో చాలామంది ఏ సాధువు కనిపించినా కాళ్ళు పట్టుకొని మొక్కుతూ ఉంటారు, ఏ గుడికి వెళ్ళినా విగ్రహం పట్టుకొని కాళ్ళకి నమస్కారాలు పెడుతూ ఉంటారు. ఇదేంటి సంస్కృతి, ఇదేంటి ఆచారం అసలు నాకు అర్థం కాలేదు అంటే స్వామి వివేకానంద ఏమంటారంటే, రేపొద్దున్న 6 గంటలకు రా, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను అంటాడు. ఆయన కారులో ఎక్కించుకుని దగ్గరలో ఉండే పెద్ద నది దగ్గరికి వెళ్తారు. ఆ నదిలో ఒక చేపలు పట్టే జాలరు ఉంటాడు. వాడు వల వేస్తాడు. వల వేసిన వెంటనే ఈ అమెరికన్ మిత్రుడిని పంపిస్తాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో ఉజ్జాయింపుగా చూసిరా అని. వెళ్తాడు, నదిలో దిగుతాడు, చేపలను చూసి చాలా పడ్డాయండి అంటాడు. అయితే వల వేసిన జాలరున్నాడే, వాడి కాళ్ళ దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయో చూడు అంటాడు. వెళ్ళి నీళ్ళలో చూస్తాడు, చాలా చేపలు ఈ జాలర్ని కొరుకుతూ ఉంటాయి. వీడి కాలు ముద్దుపారిపోతుంది కదా, వీడికేం తెలియదు. అక్కడ ఎన్ని ఉన్నాయి అంటాడు. అక్కడ కూడా చాలా చేపలు ఉన్నాయండి, వాళ్ళ కాళ్ళు కొరుకుతూ ఉన్నాయి, అయినా వాడు అలా నించున్నాడు అంటాడు. ఆ చేపలు వాడి కాళ్ళ దగ్గర కొరుకుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో పడలేదు. దీన్ని ఇంద్రజాలము అంటారు. ఇంద్రుడు వేసిన వలలో మనం పడకూడదు. మనం పడకూడదు అంటే ఏం చేయాలి? గురువు పాదాలని ఆశ్రయించాలి. ఆ జాలరి పాదాలని ఆ చేపలు ఆశ్రయించే కాబట్టి అవి వలలో పడకుండా తప్పించుకున్నాయి. నువ్వు కూడా మాయలోనూ ఇంద్రజాలంలోనూ పడకుండా ఉండాలి అంటే గురువు పాదాలని ఆశ్రయించాలి. గురువు కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? ఆ ఇంద్రుడు కాదు కదా, ఎవరు వేసిన మాయ వలలోనూ మనం చిక్కుకోం. అవునా? గురువు కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటి? ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన కాళ్ళు పిసికేసి వెళ్ళిపోవడమా? మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, నారద మహర్షి చెప్పినవి. అందులో పాద సేవనం అని ఒకటి ఉంది.
తెలుసా పాదసేవనం అంటే ఏంటి? పాదసేవనం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది పాద పూజకు ఇంటికి పిలుస్తున్నారు. ఆయన కాళ్ళు పెడతారు, కాళ్ళ మీద ఏవో పూజ చేసేస్తారు. ఈ మధ్య ఇంకొంచెం మోడరేట్ వచ్చింది. ఆయన పాదాల ముద్రలు తెచ్చో లేకపోతే పాదుకలు తెచ్చో పెడుతున్నారు, దాని మీద పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఆడు పూజ చేయించుకోవట్లేదు. పాదసేవనం అంటే అది కాదు. పాదసేవనం అంటే మన గురువు ఏ మార్గంలో నడిచారో ఆయన అడుగులో అడుగు వేయడమే పాదసేవనం అంటే. ఆయన కాళ్ళు పట్టుకుంటే ఏమీ రాదు. కాకినాడ వివేకానంద రామకృష్ణ మఠం వాళ్ళది ఒక హాల్ ఉంది. ఆ హాల్లో క్లాస్కి వెళ్ళాం. అక్కడికి డిప్యూటీ కలెక్టర్ ఆర్ కమిషనర్ ఒక లేడీ వచ్చింది. గురుగారు నేను మీ పాదాలకు నమస్కారం చేసుకోవాలని పత్రిజీని అడిగింది. ఇది లాంగ్ బ్యాక్ 20 years. అప్పుడు పత్రిజీ ఏమన్నారంటే, నా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది మేడం, నా కాళ్ళకున్న బూడిదంతా మీ చేతికి అంటుకుంటుంది, నా పాదాలు కాదండి, నా నోట్లోంచి వచ్చే పదం పట్టుకోండి అన్నాడు ఆయన. ఆవిడ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. అయినా సరే నా కాళ్ళకు మొక్కుతానంటే పత్రిజీ ఒప్పుకోలేదు. నిజమైన పాదసేవనం అంటే గురువు నడిచిన మార్గంలో మనం కూడా నడవడమే పాదసేవనం అంటే, కాళ్ళు పట్టుకోవడం కాదు. సో అందుకనయ్యే మా భారతదేశంలో ఉండేటువంటి సనాతన ధర్మం ఏంటంటే, గురువులు ఆ భగవంతుడు దేవుళ్ళని ఎవరైతే కొలుస్తున్నామో వాళ్ళ నడిచిన దారిలో నడవడమే మా పని. వాళ్ళ పాదాల చెంత ఉంటే ఇంద్రుడు వేసిన ఎవరు వేసిన వలలోనూ మాయలోనూ మేము చిక్కుకోము. అందుకే మా భారతీయులందరూ ఇలా ఉంటారు అని చెప్తాడు స్వామి వివేకానంద. మరి ఈరోజు పత్రిజీ జన్మదినోత్సవం. నిజం చెప్పుకోవాలంటే ఆయన పుట్టింది వేళే. మీ అందరిలో ఉండేటువంటి తర్జన భర్జనలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట 1945 ఆ ప్రాంతంలో, ఇప్పుడు శంకర్ నగర్లో ఇల్లు ఉంది కదా, దాన్ని చాలా మోడరేట్ చేశారు. మనం దీన్ని కొనుక్కునడానికి ముందు ఒక స్కూల్కి ఇచ్చారు. అప్పుడు ఎవరో రెంట్కి ఉండేవారు. అప్పుడు ఇప్పుడు ఏదైతే హాల్ ఉందో అప్పుడు అది లేదు. ఒక రూము, ఇప్పుడుండే బెడ్రూము, దాని వెనకాల పూజ రూమ్ ఉండేది. వాళ్ళ అమ్మగారు రోజు నిత్యం పూజలు చేసేవారు. ఈ గెస్ట్ రూములు కానీ మిగతా కానీ ఇల్లు చాలా చిన్న ఇల్లు, చుట్టూ ఎక్కువ స్థలం ఉండేది. దానికి ఒక పక్కన రేకుల షెడ్, వసారా అంటారు దాన్ని. ఆ వసారాలో పడుకునేవారు చిన్నప్పుడు పత్రిజీ అంతా. ఆయన అక్క కానీ అన్న కానీ తమ్ముళ్ళు కానీ ఆ వసారాల్లో పడుకునేవారు. ఎవరికి మంచాలు ఉండేవి కాదు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్న రూములోకి వాళ్ళ అమ్మగారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళడానికి కూడా లేదు. అంతలాగా ఆవిడ తన ఉగ్ర రూపంలో ఉండేది వాళ్ళ అమ్మగారు. అసలు ఆవిడకి నిష్ఠ ఎక్కువ. బ్రాహ్మణ కుటుంబంలో, అందులోకి మధ్వా కుటుంబంలో పుట్టింది కాబట్టి అన్య మతస్థుల్ని ఎవరిని కూడా లోపలికి రానిచ్చేది కాదు ఆవిడ. అన్య కులాలు కానీ అన్య మతస్థులు కానీ ఎవరిని లోపలికి రానిచ్చేది కాదు. ఒకరోజు వీళ్ళ ఇంటికి ఎదురుకుండా చాలా ఇళ్ళు ఉండేవి. ఆ ఇంట్లోనే చుట్టుపక్కల బంధువులు అందరూ ఉండేవారు, మిత్రులు ఎక్కువ ఉండేవారు వాళ్ళ నాన్నగారికి. ఇద్దరు పనిచేసి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే స్టాఫ్ తప్ప ఈ ఊరు అప్పట్లో ఉండేది కాదుట. శంకర్ నగర్ ఆ రోడ్లో ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవారు, షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. తర్వాత ఇవన్నీ డెవలప్ అయినాయి. అలా 45 సంవత్సరం 1945 అక్టోబరు నవంబర్ మాసాల్లో ఒక ఫకీర్ గడ్డాలు బాగా పెంచుకుని ఒక పల్లెల్లో
హారతి పట్టుకుని ధూపం వేసుకుంటూ ఒక ముస్లిము ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి గేటు బయటకు నించున్నాడు. ఎప్పుడు ఎవరిని ఇంట్లోకి పిలవని ఆవిడ మరి ఆ రోజు ఏం జరిగిందో ఆ పక్కిని లోపల పిలిచింది. లోపలికి పిలవడం అంటే బయట కూర్చోబెట్టలేదు, వాళ్ళ రూమ్ పక్కన ముందు ఉండే హాల్లో కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మరి వండిన పదార్థం పెట్టరు కదా, అందుకోసం పళ్ళు ఏవో స్వీటు అటు ఉంటే ప్లేట్లు వేసి తెచ్చి ఇచ్చిందట. ఈవిడ అంబరపేట ఇంట్లో తులసి కోట దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ అమ్మగారు స్వయంగా చెప్పిన మాట ఇది, ఎప్పుడు లాంగ్ బ్యాక్. అలా ఆ పళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన ఒక పండు తిని ఆవిడ్ని ఇల్లుని చూసి, మీ ఇంట్లోకి ఓ గొప్ప మహానుభావుడు రాబోతున్నాడు ఒక సంవత్సరంన్నర కాలంలో, చాలా చాలా గొప్ప పురుషుడు మీ ఇంటికి రాబోతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈవిడేమనుకుంది, ఏదో పక్కన పండు ఇచ్చాను కదా ఏదో చెప్పారు అనుకుని ఆవిడ దాన్ని పట్టించుకోలేదు. అది జరిగిన 1.5 సంవత్సరానికి పత్రిజీ పుట్టారట. సార్ నేను చెప్పేది 97, 98 సంవత్సరాలు నేను ఆవిడ మాట్లాడుకున్న మాట చెప్తున్నాను. ఇవి చాలా చోట్ల వచ్చింది. అలా పకీర్ వెళ్ళిపోయాడు. ఈవిడ బాణంలో పడిపోయింది. 1947 నవంబర్ 9 అంటే ఈరోజు ఉదయపూట పత్రిజీ ఇదే బోధనలో పుట్టారు. జనరల్గా 50-40 సంవత్సరాల్లో ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే, పుట్టిన తిథులు తల్లికి గుర్తుంటాయి. ప్రసవం వేస్తారు కదా వేదనతో, అది బాగా గుర్తుండిపోతాయి. స్కూల్లోనూ కాలేజీలోనూ స్కూల్లో వేసేటప్పుడు ఆ ఇంటి ఎదురుకుండా ఉండేటువంటి ఆ ఎలిమెంటరీ స్కూల్లోనే 5వ తరగతి వరకు చదివారు. బాల్యం ఎక్కడే కలిసింది 12 ఏళ్ళ వరకు. ఆ స్కూల్లో రిజిస్టర్లో సర్టిఫికేట్ వేసేటప్పుడు, ఆయనకి పాస్పోర్ట్ తెచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి నెంబరు, డోర్ నెంబర్ ఎవరికైనా గుర్తుందా? అంబర్పేటలో వాళ్ళ ఇల్లు 1111 డాష్ పెట్టి 11034 ఇంటి నెంబరు, బాగంబర్పేట హైదరాబాద్. ఆ 1111 అనేది అలా గుర్తుండిపోయి ఆ సర్టిఫికేట్లో వాళ్ళ మామయ్య గారు ఏం చేసేటప్పుడు 1111 అని డేట్ వేశారు అందులో. అలా 1111 రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది. తిథుల ప్రకారం వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా అయితే 9వ తారీఖు ఆయన పుట్టినరోజు. మహాత్ములు ఎవరు పుట్టినా ఆ పుట్టినరోజే కాదు, వాళ్ళు ఈ లోకంలో ప్రవేశించినందుకు ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పుట్టినరోజే. ఈ రోజా ఆ రోజా అని కాదు. మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే 10 మందిని కలిసి ఒకచోట పోగేసుకొని ఏదో ఒక అకేషన్ పెట్టుకోవాలి కాబట్టి అనేక అకేషన్లు పెట్టుకుంటాం. మనకి మన జీవిత అర్థాన్ని తెలియజేసి, మనమంటే ఏమిటో మనకి తెలియజేసిన ఆ గురువు మన జీవితాల్లో ప్రవేశించిన ప్రతిరోజు మనకి ఆయన పుట్టినరోజు పండగే. పండగలు అనేసరికి ఏదో స్పెషల్గా వస్తాయి కాబట్టి స్వీట్ హాట్ వండుకుంటాం కాబట్టి దాన్ని పండగలు పబ్బాలు అన్నారు. అలా గురువు యొక్క నిరంతర స్మరణ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి గురువుని తలుచుకోవడం కాదు. ఆ గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఆయనతో గడిపిన సన్నివేశాలు ఏంటి, ఇవన్నీ ప్రతిరోజు తలుచుకుంటే మనకి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు గురువు పుట్టినరోజే. అలా మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ గురువు మనలోనే ఉంటారు. ఇలా ఈ శంకర్ నగర్లో ఆయన బాల్యంలో ఆయన ఒక సేవకుడుగా చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఈ రామాలయం నిర్మాణం. ఈ రామాలయం కట్టేటప్పుడు ఆయన చాలా హుషారుగా స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇటుకలు మోసివ్వడం, తాపీ మెస్సలకి అందివ్వడం,
ఈ గుడి కట్టేటప్పుడు కుర్రవాడుగా ఉండి చక్కటి సేవకుడుగా ఈ రామాలయం నిర్మాణం చేసి శ్రీరామనామం వచ్చిందంటే చాలు 9 రోజులు అలంకారాలు, మామిడాకులు కట్టడాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆయన చేపట్టేవారంట. అందుకే ఆయన పదే పదే రామచంద్ర అంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆ ఊత పదవి ఎందుకు వచ్చిందంటే ఈ రామాలయం నుంచి వచ్చింది. రెండోది ఏంటంటే ఆయన ఇంటి పక్కనే మసీదు ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనకి 5 గంటలకు లేచేసరికి మసీదులో ఆ శ్లోకాలు వేసేవారు. అందుకే అల్లాహు అక్బర్ అంటూ ఉంటారు. ఎవరింటికి వెళ్ళి ఈయనేంటి ముస్లిం అనుకునేవారు చాలా రోజులు. ఎందుకంటే ఈయన గడ్డము, టోపీ. నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నారంటే గడ్డం కొంచెం కొంచెం వస్తుంది, ప్యాంట్ వేసుకున్నారు, పైజామా వేసుకుని ముస్లిం టోపీ పెట్టుకున్నారు, క్లాత్ టోపీ. ఆయన ఎవరో తెలుసుకోవడం కూడా కష్టమైపోయింది. ఆ అల్లాహు అక్బర్ అని నారాయణ హరినారాయణ క్యాసెట్ ఉంది కదా, అందులో అల్లాహు అక్బర్ కూడా పెట్టించడానికి ఏంటంటే ప్రతినిత్యం లేచిన వెంటనే ఆ శ్లోకం వినేవారు ఆయన. అది మైండ్లో ముద్రించిపోయింది. అలా జ్ఞాపకాలు, పుట్టిన ఊరు యొక్క జ్ఞాపకాలు అన్నమాట ఇవన్నీ. బోధనలో ఎందుకు పుట్టారంటే ప్రపంచానికి బోధించడానికి పుట్టాడు ఆయన. ఈరోజు ఈ రామాలయంలో మనం ఉన్నాం. మనకి ఆత్మ గురించి ఎరుకపరిచిన ఆ ఆత్మరాముడు గురించి చెప్పుకోబోతున్నాం. శ్రీరాముడు బ్రహ్మగారి ఆదేశం ప్రకారం తపస్సు చేస్తూ ఉండేటువంటి వాల్మీకి మహర్షి దగ్గరికి నారదుడిని పంపిస్తాడు. నారదుని పంపించి ఆయన కర్తవ్యం ఏంటో బోధ చేసి రామాయణం అనేటువంటి కావ్యాన్ని వ్రాయమంటాడు. రామాయణ కావ్యాన్ని రాయాలి అంటే దాంట్లో హీరో ఎవరు? రాముడు. మరి నేను ఎంచుకున్న రాముడు ఎలా ఉండాలి ఆయన అంచనా వేసుకుని నారద మహర్షి దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని గుణగణాలను ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకుని షోడశ గుణాభిరాముడు నా హీరో కావాలి కావ్యానికి అంటే 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి నా హీరోకి. అన్బీటబుల్, ఎవరు కూడా ఛేదించలేని 16 గుణాలు ఉండేటువంటి సకల గుణాభిరాముడుగా నా కావ్యానికి హీరోగా పెట్టుకుంటున్నాను అని ఆ షోడశ గుణాలని రాశాడు ఆయన. రాముడి యొక్క లక్షణాలు ఆ షోడశ గుణాలు, ఆ రాముడిలో ఉండేటువంటి ఆ 16 గుణాలు, ఈ ఆత్మారాముడిలో ఉండేటువంటి 16 గుణాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కటి కంపేర్ చేసి వివరంగా తెలుసుకుందాం. అప్పుడే పత్రిజీ యొక్క విశ్వరూపం ఏంటో మీకు తెలుస్తుంది. సో రాముడికి ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే సహనం. ఎంతటి సహనం ఉందంటే ఇంకి మీరు రామాయణం చదివే ఉంటారు, ప్రవచనాలు వినే ఉంటారు. తండ్రి వనవాసానికి వెళ్ళిపోమని చెప్పలేదు, వెళ్ళిపోమన్నారు, నీకు పట్టాభిషేకం లేదు అని చెప్పంగానే మాట్లాడకుండా అవునా అంటే ఇంకో 4-5 గంటలు పోతే పాలాభిషేకం చేసి ఆయన్ని పట్టాభిషేకం చేసే టైం. అలాంటి టైంలో నారచీరలు కట్టుకుని వనవాసానికి వెళ్ళిపోంటే నా పితృదేవుల ఆజ్ఞను చెరసావిస్తానని వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోతూ మందిరం నుంచి ముందు పక్క నుంచి వెళ్తే అందరూ అడ్డుపడతారేమని అందరూ వెనక నుంచి వెళ్ళిపోతుంటే ఆ గోపురాల్లాగా మందిరం ఉంటుంది కదా, ఆ మందిరం నుంచి వెళ్ళిపోతూ 3 మెట్లు దిగితే కిందకి వెళ్దామనగా టర్న్ తిరిగితే చివరిగా తండ్రి ఫేస్ చూస్తాడు. అదే ఆఖరి చూపు. అలా అటు నుంచి అలా అడవిలోకి వెళ్ళిపోతాడు. ఎవరు ఎన్నన్నా ఆ సహనానికి
ఎంతటి ఔన్నత్యం ఉందంటే పత్రిజీలో ఉండేటువంటి సహనం అంత సహనం. మీరందరూ అనుకున్నట్టు ఏ ఊరికైనా ధ్యానం చెప్పడానికి వెళ్తాను, నేను ధ్యానానికి నా జీవితాన్ని అంకితం, ఉద్యోగ రాజీనామా చేస్తున్నాను అంటే ఎవరు కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఆమోదించలేదు, సపోర్టు చేయలేదు. దాన్ని ఏమన్నారంటే ఉపేక్ష అంటారు. ఒక్కళ్ళు నువ్వు ఎంచుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పలేదు. కుటుంబ సభ్యులు కానీ, ఆయన వృత్తి వ్యాపారాలు చేసే మనుషులు కానీ, ఆయన మిత్రులు కానీ, ఎప్పుడు కూడా ఏ మహనీయుడైనా ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయరు, ఉపేక్ష చేస్తారు. అంటే ఆయన పట్టించుకోరు, ఈయన ఒక వేస్ట్ అబ్బా. ఆయన్ని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే చూశారు, ఆయన పరివారం అంతా అలాగే చూశారు. ధ్యానం అంటే ధ్యానం, ఏం చెప్తాడు, ఎవడికి చెప్తాడు అని ఆయన్ని కించపరిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఆయన జనాలు చూపించిన ఉపేక్షకి ఆయన తొలగలేదు. 10 మందికి చెప్తే కనీసం ఒక్కడైనా వచ్చేవాడు. ఆ ఒక్కడు కలిసిన 10 మంది ఉన్నప్పుడు దాంట్లో 6 జారిపోయిన 4 ఉంటుండేవారు. అలా ఈయనతో పాటు 1, 2, 3, 4 రాగానే ఉపేక్ష చేసిన వారు రెండోసారి ఏం చేస్తారు తెలుసా అండి? వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆయన సాధించింది వాళ్ళకి నచ్చదు. అలాగే ఇలాంటి కష్టకాలంలో కూడా ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా తాను ఎంచుకున్న మార్గాన్ని విడిచిపెట్టకుండా నా కోసం వచ్చేవాడు ఎక్కడో ఉన్నాడు, వాడి కోసం నేను వెళ్తానని ఆయన తిరిగి ఒక 4-5 మనుషులు సమకూర్చుకుని ఆయన ఎప్పుడైతే ఆ ఉద్యమంలో ముందుకు వెళ్తున్నా రెండో దశలో ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తారు. పోరా, 2 వచ్చావు, ఏమున్నాయి, నువ్వు చెప్పేది ఏంటి, బుద్ధుడు అంటే ఏంటి, ఇదేంటేంటి, అందరూ విమర్శించేవారు, వ్యతిరేకించేవారు. అలా ఉపేక్ష తర్వాత, వ్యతిరేకత తర్వాత 3వ దశ ఏముంటుందంటే సమర్థించడం. ఇంకా వేరే మార్గం లేదు కదా. అందుకని అందరూ సమర్థించడానికి వచ్చారు. కుటుంబ సభ్యులు, బయటవాడు అందరూ వచ్చి, బుజ్జి నువ్వు సాధించావు, ఆయన నిక్నేమ్ అది, నువ్వు సాధించావు, నువ్వు అనుకున్నది గెలిచావు అని 3వ దశలో అందరూ ఆయన్ని సమర్థించడం, అభినందించడం మొదలుపెట్టారు. ఇది 5-6 సంవత్సరాలు ఆయన ఎంత నలిగిపోయారంటే అంత నలిగిపోయారు. కానీ సహనం ఎక్కడ చావలేదు. ఆ రాముల్లో ఉండేటువంటి సహనంతో ఆ ఉపేక్షని భరించారు, విమర్శని భరించారు. వాడు సమర్థించినప్పుడు కూడా ఉప్పొంగిపోలేదు. అలా ఈ పిరమిడ్ సొసైటీలో ఎప్పుడైతే ఇలా 100 వేలగా వచ్చి ఈ ధ్యానము, ఈ ప్రక్రియ అంతా చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారికి 45లో ఫకీర్ చెప్పిన మాట అప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. ఆ రోజు ఫకీర్ వచ్చి చెప్పాడు, మీ కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడని. ఆ రోజు ఏదో చెప్తే ఏదో చెప్పేళ్ళే అనుకున్నాను, ఇదంతా చూస్తుంటే అనిపిస్తుందిరా ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అని ఆవిడ తులసికోట మీద కూర్చున్నప్పుడు చెప్పింది అంబర్పాటి ఇంట్లో. కన్నదల్లే మర్చిపోయింది. అన్నదమ్ములు కానీ ఎవ్వరూ సపోర్ట్ చేసేవారు కాదు, కజిన్స్ కానీ. అయినా ఆయన ఎంచుకున్న మార్గాన్ని మాత్రం వదలలేదు. 10 మంది వచ్చి విని వెళ్ళిపోయి ఎవరు రాకపోయినా సరే ఆయన ఎక్కడా ఆగలేదు. ఆ రామచంద్రమూర్తుల్లో ఉండేటువంటి సహనానికి మారు పేరు పత్రిజీలో ఉండేటువంటి సహన. అదే రామచంద్రుడు, ఇదే పత్రిజీ. ఈ సహనాల్లో వీళ్ళిద్దరిని మించినవాడు, అంత సహనపరుడు ఇంకోడెవడు ఉండడు. సో షోడశ గుణాభిరాముడు అంటే అందులో మొట్టమొదటి ఉండేటువంటిది గుణవాన్, అంటే గుణవంతుడు. ఏంటంటే ఏం గుణాలు? ఎప్పుడైనా ఎవరినైనా తూలనాడడం కానీ, దూషించడం కానీ చేయడం చూసారా మీరు? ఎటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చినా రండి సార్ అని పిలిచేవాడే కానీ ఏరా పూరే అని ఎప్పుడు ఆయన మాట్లాడేవారు కాదు. ఆయన దగ్గర ఉండేటువంటి
గుణాలు 3. రాముడిలో ఉండేటువంటి గుణాలేంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎవరిలో అయినా సరే తమో గుణం కనిపించింది అంటే దాన్ని సంహారం చేయాలి. రజోగుణం కనిపించిందంటే సంస్కరించాలి. సత్వగుణం కనిపించిందంటే స్వీకరించాలి. అది రాముడి జీవితంలో 3 మహిళల వల్ల జరిగింది. మొట్టమొదటి లంకలోకి వెళ్ళాడు, తాటకు వచ్చింది, అది పూర్తి తమోగుణం, సంహరించాలి కనుక వధించాడు. 2వ మహిళ అహల్య, ఆవిడేం దోషం చేయలేదు, నేరం చేయలేదు, పాపం చేయలేదు. ఎక్కడో ఆనందవల్లి ఉపనిషత్తు అనేది ఉంది, అది చదివితే ఆనందం అంటే ఏమిటో తెలిసి భార్యాభర్త ఇద్దరు కూడా బ్రహ్మానంద స్థితిలో ఉండి ఏదో చిన్న అల్పమైన ఇంద్రుడు లాంటి వాడికి వశమైపోయి కింద పడిపోయే కదా అని అహల్యను శపించినటువంటి భర్త పేరు గౌతమ మహర్షి. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. భార్యని శపించేటువంటి సంస్కారం ఆ రోజుల్లో లేదు. రాయి అయిపోమని శపించలేదు. ఆయన చెప్పింది ఏంటంటే భూశయనం చెయ్యి, అంటే నేల మీద పడుకో. వాయుభక్షణం చెయ్యి, అంటే శ్వాసను గమనించు. అలాగే ఈ తపస్సులో పర్ణశాలలో ఉండు. ఈ రోజుల్లో అయితే ఏదో తప్పు చేసిందని, అత్తగారిని సమర్థించిందని నువ్వు నీ పుట్టింటికి పో అని భార్యని ఇంటికి తరలిస్తున్నారు. కానీ మగవాడి సంస్కారం అది అలా కాదు. గౌతమ మహర్షి ఏం చేశాడు తెలుసా? ఇది నీ ఇల్లు, నువ్వుండు, నేనే హిమాలయ పోతానని వెళ్ళిపోయాడు. అది భర్త అంటే. మరి అలాంటి భర్తలున్న ఆ సనాతన ధర్మం నుంచి వచ్చాం. అప్పుడు చెప్తాడు అహల్య, మీరేమీ తప్పు చేయలేదు. మండోదరి, మీరు, సీత, ద్రౌపది, మీరంతా సాధ్వీమణులు అని ఆ రజోగుణాన్ని సంస్కరించాడు. అది యోగేక లక్షణం. తమో గుణం కనపడితే సంహరించాలి, రజోగుణం కనపడితే సంస్కరించాలి, సత్వగుణం కనపడితే స్వీకరించాలి. ఆవిడే సీత. ఆ లంకలో సీతాదేవి కనిపించింది, వెంటనే స్వీకరించాడు, తీసుకొచ్చాడు. గుణవాన్ అంటే గుణవంతుడు. మరి పత్రిజీలో ఉండేటువంటి గుణాలు ఏంటో తెలుసా మీకు? ఆయనలోనూ ఉన్నాయి 3 గుణాలు. ఆయన అందరూ కూడా కోపిష్టి, కోపం ఎక్కువ అంటారు. నేనైతే మాత్రం ఆయన కోపం ఉన్నవాడుగా నేను చెప్పాను మీకు. ఆయన దగ్గర అసలు కోపమే లేదు. ఎప్పుడైనా ఎవరినైనా కోపడ్డం చూసారా మీరు? లేదా మిమ్మల్ని ఎప్పుడైనా కోపడ్డారా? మిమ్మల్ని ఎప్పుడైనా కోపడ్డారు అంటే మీరు చేసినటువంటి వాగ్దోషం కానీ ప్రవర్తనా దోషం కానీ ఆయన నుంచి కోపం రూపంలో మీ దగ్గరకు వచ్చిందే తప్ప ఆయన కోపం కాదు. అది మీ ప్రవర్తన లోపం, మీ మాట తీరు లోపం. అది ఆయన నుంచి కోపంగా మీ మీదకి వచ్చిందే కానీ అది ఆయన కోపం కాదు. ఆయన్ని కోపిష్టి అనుకుంటే దానంత పాపం ఇంకోటి లేదు. కనుక మీలో కనిపించినటువంటి తమో గుణాన్ని సంహరించాలి. కాబట్టి మీ ప్రవర్తన కోపం రూపంలో తిరిగి మీ మీదే వచ్చి మీ తమో గుణాన్ని సంహరించేది. ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. ఇంతవరకు మన జీవిత కాలంలో ఎవరైనా పత్రిజీ అభినందించినట్టుగా ఎవరైనా అభినందించారా? పత్రిజీ హక్కున తీర్చుకొని ప్రేమను కురిపించినట్టుగా ఎవరైనా ప్రేమను అందించారా? మీ నాన్నలు కానివ్వండి, భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అంతటి ఆప్యాయత, వాత్సల్యం, కరుణ కురిపించి మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం ఈరోజు. నీలో ఈ అవలక్షణాలు ఉన్నాయని చెప్పలేదు. మనలో చూసిన తమో గుణాన్ని క్షణంలో సంహరించేవారు.
మనలో ఉండేటువంటి రజోగుణాల్లో వాక్కు దోషాలు కానీ చేష్టా దోషాలు కానీ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు సరిచేసి ఒక మాస్టర్ ఇలా ఉండాలో అని చెప్పేవారు. ఒక మాస్టర్గా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ప్లేట్లో పెట్టి టిఫిన్ ఇస్తే మనల్ని ఒక సత్వపురుషుడిగా మానుష రూపైన దైవం ఇంటికి పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టి ముందు మనకి ప్లేట్ ఇచ్చి ఆయన తినేవారు. ఈ సంస్కారాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఈ సంస్కారాలు అంటే ఏంటి? భాగవతంలో 9వ స్కందంలో 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడిని ఉద్దాలుడు అడుగుతాడు. ఏమని అంటే, ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఎన్నో ప్రశ్నలు వేసి ధనవంతుడెవరు అంటే భాగ్యవంతుడెవరు, దరిద్రుడెవడు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇదే విషయం మళ్ళీ ధర్మరాజు కూడా నారదుడిని అడుగుతాడు. మళ్ళీ ఆయన కూడా చెప్తాడు ఇదే సమాధానం. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, 30 సుగుణాలు ఉన్నాయి. ఈ 30 సుగుణాలు ఎవరి జన్మలో, ఏ జన్మలో అయితే ఈ 30 సుగుణాలు ఎంత మోతాదులో పెంచి పెద్ద చేసుకుంటామో ఈ సుగుణాలే మనం చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చే జన్మలో సంస్కారాలుగా మారుతాయి. అంటే ఈ జన్మలో కనుక మనం 30 సుగుణాలు పెంచుకుంటే వచ్చే జన్మలో ఆ 30 సంస్కారాలుగా ఉంటాయి. ఆ సంస్కారాలుగా ఉన్నవాడే ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఓ ప్రహ్లాదుడిగానో చిన్నప్పుడే గురువులుగానో ఎందుకు కనపడతారంటే వాళ్ళ సంస్కార బలం అలాంటిది. ఆ సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ 31 సుగుణాలు అవి ఏంటి, ఎలా ఉంటాయి అన్న విషయం మరి మిగిలినటువంటి 15 సుగుణాలు శ్రీరామచంద్రమూర్తి గురించి అదే గుణాలనే పత్రికలో ఎలా ఉన్నాయో మనం అన్వయించుకొని తెలుసుకోవడానికి ముందు కాసేపు ధ్యానం చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకోండి. గురువు గారు ఆయన్ని ఎప్పుడు మనం కలిసాము? ఆయన్ని కలిసిన మొదటి మధుర క్షణాలు ఏంటి? ఆయనతో మనం ఉన్నప్పుడు ఎంత అసభ్యంగా ప్రవర్తించాం, మన బాడీ లాంగ్వేజ్తో ఎలా కూర్చున్నాం, మన నోట్లో మాటలు ఎలా వచ్చాయి, ఇన్ని వచ్చినా ఆయన మనల్ని ఏమీ తూలనాడకుండా ఉన్నటువంటి 100 దుర్గుణాలలో ఒకానొక 10% క్వాలిటీ ఉన్న ఒక సుగుణాన్ని బయటికి తీసి నువ్వు గొప్పోడవయ్యా, నువ్వు గ్రేట్ మాస్టర్ అని మనం భుజం తట్టి తన హక్కున చేసుకుని మన అజ్ఞానంతో మన యొక్క మిస్బిహేవియర్స్తో ఇన్ని రకాల ప్రవర్తించిన ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా మనల్ని అలా తారాపదాల్లో నడిపించారే, అలాంటి గురువు యొక్క దివ్య స్మృతుల్ని మనోపలకం మీద తెచ్చుకొని ఆ గురువుకి ధన్యవాదాలు చెప్తూ వారితో జరిగినటువంటి కొన్ని 100 మధుర స్మృతులు ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణంలో మీకు వచ్చినటువంటి ఆ మధుర స్మృతుల్ని మీ మనోపలకం మీద తెచ్చుకొని వాటిని మననం చేసుకుంటూ మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ధ్యానంలోకి వెళ్దాం.
నేను ఓకే అని చెప్పేంత వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు మిత్రులారా. చాలా అద్భుతమైన ధ్యానంలో ఉన్నా.
ఆఖరి ఒక్క నిమిషం ఒకసారి ధ్యానంలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరవద్దు. ఇంతసేపు ధ్యానంలో ఏం జరిగిందో మననం చేసుకుందాం. Final 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా ఒకసారి చేతి వేళ్ళ కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. Five, 4, 3, 2, 1, 0. Slowly open your eyes. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా చేతుల నుండి పైకి పెట్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన మనకు అందించిన ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన పుట్టిన ఈ గ్రామాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన పుట్టిన ఊర్లో పుట్టిన మీ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ.